అంగన్వాడీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమలలో గుప్త నిధుల వేట, అలాగే కుప్పంలో విజిలెన్స్ సోదాల కలకలం. ఇలాంటి వార్తలను ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పదవి విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు 2 లక్షలు, సహాయకులకు ₹1,00,000 చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ రహమత్ నగర్ లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రకటించారు. 2-3 రోజుల్లో జీవో ఇస్తామని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. జీవో 10 రద్దు చేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గత కొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కొన్నాళ్లుగా నల్లమల పరిధిలోని దేవాలయాల్ని గుప్త నిధుల వేటగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. క్రమంలోనే నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామం సమీపంలోని గుడివండ దేవాలయం దగ్గర తవ్వకాలు చేపట్టారు. స్థానిక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలయం ప్రాంగణాన్ని, చుట్టుపక్కల పరిసరాల్ని పరిశీలించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు గుర్తించారు. ఆలయం మధ్యలో భారీ గొయ్యి తీసుండడంతో ఆశ్చర్యపోయారు. గుడి పక్కనున్న పుట్ట దగ్గర పసుపు, కుంకుమ, కోడిగుడ్లు ఉండడంతో గుప్త నిధుల కోసమే పూజలు చేసినట్టుగా భావిస్తున్నారు. భారత టెలికమ్యూనికేషన్ వ్యవస్థను విస్తరించడంపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా టెలికాం స్టేక్ హోల్డర్స్ అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేశారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టే తదుపరి సంస్కరణలకు గాను 6 సలహా ప్యానెల్స్ నియమించి ఆయా కమిటీలకు దిశానిర్దేశం చేశారు. ఈ 6 కమిటీలు భారత టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు వెన్నెముకలా ఉంటాయన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. 6 కమిటీల్లో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మేకర్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం రంగంలోని R&D నిపుణులు ఉంటారని చెప్పారు.